వెల్కమ్ టు తెలుగు పెవిలియన్. అందరు బాగున్నారా? సో ఈరోజు మేము ఐపీఎల్ టాప్ 4 గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాం. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 70% ఆఫ్ ద మ్యాచెస్ అయిపోయినాయి. సో మన ఎస్ఆర్హెచ్ అయితే నో డౌట్ ఆల్మోస్ట్ నో డౌట్. ఎస్ఆర్హెచ్కి చూడాల్సింది టాప్ 4 ఉంటుందా లేదని కాదు, టాప్ 2 ఉంటుందా లేదా అని. అదే టాప్ 2లో మాత్రం కన్ఫర్మ్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మూడిట్లో ఎట్లాగో మనకున్న బౌలింగ్ బ్యాటింగ్ చూస్తే కనుక బ్యాటింగ్ ఓకే, నో మోర్ డిస్కషన్. బౌలింగ్ కూడా కొంచెం 1 or 2 ప్లేసెస్లో ఎవరో ఒకరిని తీసుకెళ్తున్నారు. ఎందుకంటే 2 మ్యాచ్లు చూసాం కాబట్టి. నితీష్ రెడ్డి బయటికి వెళ్ళిపోయాడు, మళ్ళీ తర్వాత వచ్చాడు. నితీష్ రెడ్డి ఎంత ఇంపార్టెంట్ ప్లేయరో జస్ట్ ఆ ఒక్క మ్యాచ్తో మనకు అర్థమైపోయింది. నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ ఆల్మోస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే ఆఫ్స్ అయితే ఫిక్స్ అయిపోయినాయి. టాప్ 4లో అయితే ఖచ్చితంగా ఉంటుంది. బట్ టాప్ 2లో రావాలంటే మాత్రం నెక్స్ట్ 3లో 2 గెలిస్తే కన్ఫర్మ్. 1 గెలిస్తే వేరే రిజల్ట్స్ని బట్టి టాప్ 2లో ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే మన రన్ రేట్ మాత్రం సూపర్ ఉంది. సో మనం ఇప్పుడైతే టీమ్ బై టీమ్ వెళ్దాము. మనం అనుకునే ఫస్ట్ టాప్ 4 ఎవరైతే ఉంటారో మళ్ళీ టీమ్ పర్సంటేజ్ ఓకే, విన్ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, 4కి వచ్చే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, అది కూడా మాట్లాడతాం. ఓకే, ఇప్పటివరకు అయితే ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ ఉన్న నెక్స్ట్ 3 మ్యాచెస్లో ఒకటి గెలిస్తే ప్లే ఆఫ్ కన్ఫర్మ్. 2 మనకున్న మ్యాచెస్ ఎవరితోనంటే నెక్స్ట్ ఉన్న జీటీతోని, చెన్నైతోని, బెంగళూరుతోని. సో అందులో 3 మ్యాచెస్ నాకు డౌట్ కొంచెం 3 మ్యాచెస్ ఖచ్చితంగా గెలుస్తుంది. 3 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఏవైతున్నాయో జీటీ అండ్ ఆర్సీబీ అవి ప్లే ఆఫ్ డిసైడ్ చేసే మ్యాచెస్. ఐ మీన్ సిఎస్కే మేబీ ప్లేసెస్ కూడా సిఎస్కే కూడా లగాతార్ అన్ని గెలుచుకుంటూ వచ్చినాయి అనుకో, అది కూడా ఛాన్స్. అది 3 మ్యాచెస్ క్రిటికల్ మ్యాచ్, అందరికి డూ ఆర్ డై మ్యాచెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మెయిన్గా జీటీకి అయితే డూ ఆర్ డై మ్యాచ్ అదే. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ఆర్తో కనుక ఓడిపోయింది అనుకో, కన్ఫామ్గా ఎస్ఆర్హెచ్ మీద గెలవడానికి ట్రై చేస్తారు. అవును, జీటీ విషయానికి వస్తే మాత్రం నెక్స్ట్ 4 మ్యాచెస్లో వాళ్ళు కూడా 2 గెలవాలి. బట్ ఖచ్చితంగా జీటీ గ్యారంటీగా ప్లే ఆఫ్స్కి వస్తుంది. నన్ను అడిగితే జీటీకి హై ఛాన్సెస్ ఉన్నాయి. సిఎస్కేనే చోక్ చేస్తుంది. ఆర్ నాకు 90% నేను అనుకుంటున్నా రాజస్థాన్ చోక్ చేసేస్తుంది. రాజస్థాన్ కిందికి వెళ్ళిపోతుంది. రాజస్థాన్ ఛాన్సెస్ ఉన్నాయి తీసుకుంటుంది. కాకపోతే జీటీ మీద రాజస్థాన్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రన్ రేట్. మనకి G2 ఏదైతే నెగిటివ్లో ఉందో ఆర్ఆర్ వచ్చేసి పాజిటివ్ ఉంది. కానీ డిసైడింగ్ మ్యాచ్ కొంచెమే నెగిటివ్, ప్లస్ 0.147 అంతే. అది నీకు చాలా తొందరగా వెళ్ళిపోతుంది. అది మామూలుగా -0.147. అదే -0.147. డిసైడింగ్ మ్యాచ్ ఏదైతే ఉందో నెక్స్ట్ మ్యాచ్ అది బోత్ జీటీ ఆర్ఆర్కి ఉంది మ్యాచ్. అందులో ఏది గెలుస్తుందో వాటి ఛాన్సెస్ ఒక 20% ఇంక్రీజ్ అయ్యి మిగతాని ద అదర్ టీమ్ ఛాన్సెస్ 20% తక్కువ అయిపోతుంది పక్కా. ఆర్ఆర్కి ఏ మ్యాచ్లు ఉన్నాయి తెలుసా? జీటీతోనే మ్యాచ్ ఉంది. వాళ్ళ లక్ ఏంటంటే DC, LSG ఈ 2 ఆల్మోస్ట్ ఎలిమినేట్ అయిపోయిన టీమ్స్. ఈ 2 ఆల్మోస్ట్ ఎంఐ కూడా. సో వాళ్ళకి అన్ని లో టీమ్స్ తోనే వాళ్ళ గేమ్స్ ఉన్నాయి కాబట్టి. బట్ స్టిల్ లో టీమ్స్ వాళ్ళు చాలా డేంజరస్. ఇప్పుడు నిన్న LSG ఎట్లా ఆడిందో చూసింది కదా, చెప్పలేము. ఇక్కడ చూడు, పంజాబ్కి ఉంది ఓన్లీ రన్ రేట్ ప్లస్లో ఉంది మంచిగా, కానీ వాళ్ళకి అన్ని అంటే బాటమ్ టీమ్స్ తోనే ఉన్నాయి మ్యాచెస్. ఇప్పుడు చూడు, ఒక్క ఆర్సీబీ మ్యాచ్ తప్ప ఎంఐ ఎల్ఎస్జి. సో పంజాబ్ ఆల్రెడీ విన్ అయ్యి సేమ్ టు సేమ్ మన ప్లేస్లో ఉంది కాబట్టి, ఒక మ్యాచ్ తక్కువ ఆడారు, మన ప్లేస్లో ఉంది కాబట్టి పంజాబ్, ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్సీబీ అండ్ జీటీ నా ప్రెడిక్షన్ అయితే. ఇక చెన్నై చూద్దాం ఒకసారి. చెన్నైకి నెక్స్ట్ 2 మ్యాచెస్ లక్నోతోనే నెక్స్ట్ 2 మ్యాచెస్, ఒకటి హోమ్ ఒకటి అవే. అండ్ ఎస్ఆర్హెచ్తో ఒకటి, జీటీతో ఒకటి. ఎల్ఎస్జితోనే 2 ఒక్కటి గెలిచిన ఎస్ఆర్హెచ్, జీటీ టఫ్ మ్యాచెస్ అయితే. ఎందుకంటే వీళ్ళకి ఇంపార్టెంట్, వాళ్ళకి ఇంపార్టెంట్. ఎస్ఆర్హెచ్కి ఇంపార్టెంటే, చెన్నైకి ఇంపార్టెంట్, జీటీకి ఇంపార్టెంటే, సిఎస్కేకి ఇంపార్టెంట్. సో వాళ్ళు మ్యాక్సిమం నేను అనుకోవడం అయితే చెన్నై ఇంకొక 2 గెలవగలుగుతారు అని నేను అనుకుంటున్నా. సో అందుకే చెన్నై కిందికి వెళ్ళిపోతుంది, అంటే 5th ప్లేస్లోనే ఆగిపోద్దామని నా డౌట్. ఇప్పుడు ఆర్సీబీ కూడా 2 ఓడిపోయింది లైన్గా. నెక్స్ట్ ఎంఐ ఆర్సీబీ అంటారు ఎల్ కసినో అని. బట్ చూడాలి, రోహితా విరాట. నా సపోర్ట్ రోహిత్. నాకు విరాట్ ఇష్టం, కానీ ఆర్సీబీ ఇష్టం లేదు నాకు. సో ప్లేయర్ పరంగా కాదు, టీం పరంగా చెప్తున్నా. ఎంఐ ఆర్ ఆర్సీబీలో నా సపోర్ట్ ఎంఐకి. ఎంఐ ఆర్ ఆర్సీబీలో అబ్వియస్లీ నా సపోర్ట్ కూడా ఎంఐకే. ఎందుకంటే ఆర్సీబీని పైకి రానియద్దు. టాప్ 2లో హైదరాబాద్, పంజాబ్ ఉండాలని నేను కోరుకుంటున్నా. 3-4లో 4 రాజస్థాన్, 3 ఆర్సీబీ ఉందనుకో,
మ్యాక్సిమం రాజస్థాన్ వైభవ్ సూర్యవంశీ యశస్వి జైస్వాల్ ఉంటాడు కాబట్టి ఎలిమినేటర్లో ఆర్సీబీని ఎల్లగొట్టేస్తారు. ఆ ఛాన్స్ ఉంది. ఓకే, మనం ఫైనల్కి వచ్చేది. నీ అంచనా ప్రకారం టాప్ 4 టీమ్స్ ఏవి విత్ ప్లేసెస్తోని? టాప్ 4 నెంబర్ 1 ఎస్ఆర్హెచ్. 1 SRH. నేను టాప్లో పెడతా ఎస్ఆర్హెచ్ని. నెక్స్ట్ ఉన్న మ్యాచెస్ డిఫికల్ట్ మ్యాచెస్ అయినా కానీ మనకి ఒక హోమ్ మ్యాచ్ ఉంది, 2 అవే మ్యాచెస్ కూడా నాకు పెద్ద, సో మనం అవేలో కూడా గెలిచినాం. సో ఐ విల్ కీప్ ఎస్ఆర్హెచ్ ఆన్ టాప్ అండ్ వీఆర్ ఇన్ ఫార్మ్ బేసిక్గా. సెకండ్ ప్లేస్ పంజాబ్, థర్డ్ ఆర్సీబీ, 4th జీటీ. ఓకే, ఇది నీ ప్రెడిక్షన్. నా ప్రెడిక్షన్. వాట్ ఐ వాంట్ వర్సెస్ వాట్ ఐ ప్రెడిక్ట్ ఈస్ డిఫరెంట్. ఓకే, వాట్ ఐ ప్రెడిక్ట్ ఈజ్ సంథింగ్ ఎల్స్, వాట్ ఐ వాంట్ ఈజ్ సంథింగ్ ఎల్స్. సో నేనేం చేస్తున్నా అంటే నాకు ఆర్సీబీ కింద రావాలని ఉంది, ఐ వాంట్, బట్ ఐఎమ్ ప్రెడిక్టింగ్ ఆర్సీబీ టాప్ ఆఫ్ ద టేబుల్, సెకండ్ ఎస్ఆర్హెచ్, థర్డ్ పంజాబ్, 4th జీటీ. ఇది నా ప్రెడిక్షన్. మనం ప్రతిసారి గెలిచిన 2 కప్పులు హైదరాబాద్ ఫ్రాంచైజ్ డెక్కన్ చార్జర్స్ గెలిచినా కూడా, సన్ రైజర్స్ గెలిచినా కూడా 2 ఫైనల్స్ ఆర్సీబీ మీదనే గెలిచినాం. సో వాళ్ళు ఫైనల్కి వస్తే మనకే అడ్వాంటేజ్ ఎక్కువ, బట్ విల్ సీ. ఓకే చలో, సో నీది కరెక్ట్ అవుతుందా ప్రెడిక్షన్, నాది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఇంకా 4 out of వారం అయితే తెలిసిపోద్ది. 3 out of 4 అయితే అవుతుందని నా అభిప్రాయం. ఎస్ఆర్హెచ్, పంజాబ్. నువ్వు ఏమేమి చెప్పినావు మళ్ళీ ఒకసారి చెప్పు. ఎస్ఆర్హెచ్, పంజాబ్, ఆర్సీబీ, గుజరాత్. నేను చెప్పేది కూడా చెప్తా. ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్, పంజాబ్, గుజరాత్. చాలా జస్ట్ నేమ్ ఆర్డర్ డిఫరెంట్. చూద్దాం ఎవరిది కరెక్ట్ అవుతుందో చూద్దాం. మీ టాప్ 4 ప్రెడిక్షన్ ఏంటి కూడా మీరు కూడా కామెంట్ చేయండి. మీరు కూడా కామెంట్ చేయండి మీ ప్రెడిక్షన్ ఏందో, మీ టాప్ 4 ఎవరు అవుతున్నారో టేబుల్కి. అండ్ మా డిస్కషన్ నచ్చినట్టయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.